నమస్తే, నా పేరు సుమలత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం. సభవరంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణ పర్యటన. కార్మికుల తొలగింపును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆపాలి. జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు. కేజీహెచ్ జనరల్ మెడిసిన్ విభాగంలో 40 బెడ్లతో నూతన వార్డు ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ. సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం. నగర పోలీస్ కమిషనర్ శంకర్వ్రత బాగ్చి. వార్తల్లో ముందుగా, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేపడుతుందని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ అన్నారు. శనివారం సబ్బవరం మండలం బాట జంగాలపాలెం గ్రామంలో బీట్ ది హీట్ కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని కలెక్టర్ విజయకృష్ణ ప్రారంభించారు. వేసవిలో పశువులకు నీటి కుంటల ఏర్పాటులో భాగంగా కొత్తగా ఏర్పాటు చేసిన సిమెంట్ నీల కుండీలను ప్రారంభించారు. అక్కడే సంపద తయారీ కేంద్రంలో వానపాముల పెంపకాన్ని కలెక్టర్ పరిశీలించి స్వయంగా వానపాముల విస్తరణ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రోగ్రామ్ కింద మన బాట జంగాలపాలెం మండల విలేజ్లో బీట్ ద హీట్ ఆ థీమ్ మీద కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాము. చలివేంద్రం పెట్టాము, షేడ్స్ పెట్టాము. ఈ సన్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ వస్తాయి కదా బాడీస్లో, సన్ స్ట్రోక్ కానీ, డైరేస్ కానీ, ఫీవర్స్ కానీ, దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏమేమి చేస్తే ఇది అన్నీ అవాయిడ్ చేయొచ్చు. కానీ ఇన్ కేస్ ఇది అన్నీ చేసిన తర్వాత కూడా ఏదైనా సిమ్టమ్స్ వస్తే అది ఏ రిలేటెడ్గా రావచ్చు, అది ఇమ్మీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి, ఓఆర్ఎస్ తాగాలి అన్న దాని మీద కూడా ఒక మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనం అంటే భూమి సరదాగా వేడి అయిపోతుంది కదా, అది తగ్గించాలంటే మొక్కలు పెంచాలి. సో అది దానికోసం ఒక మంచి ప్రోగ్రామ్ ఇక్కడ ఎన్ఆర్ఈజిఎస్ టీమ్ విత్ పంచాయత్ ఆఫీసర్స్, ఎంపీడీఓస్, ఎంఆర్ఓ, సిఇఓస్ అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం పెట్టారు. మన ఎయిమ్ ఏంటంటే, ఒకటి హీట్ అనేది న్యాచురల్, మనందరికీ తెలిసినదే. మే, జూన్ టిల్ మాన్సూన్ సెట్ అవుతున్న దాకా బాగా వేడి ఉంటుంది. కొన్ని ప్రికాషన్స్, చిన్న చిన్న ప్రికాషన్స్ ఏంటంటే క్యాప్ వేసుకోవడం, మంచిగా వాటర్ తాగడం, షేడ్లో ఉండడం, ఎక్కువ ఇలాంటి పీక్ టైంలో బయట తిరగకుండా ఉండడం, ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ మనం తీసుకోగలిగితే ఈ సన్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. ఒకటి. రెండవది, అలాంటి చిన్న ఒక డయేరియా కానీ, ఒక వామిటింగ్ కానీ అలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే సన్ స్ట్రోక్ రిలేటెడ్ ఇష్యూస్ వలన వచ్చే డెత్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. మూడవది, ఈ ఎర్త్ని మనం ఇంకా ఎలా కాపాడాలి, మనకి వేరే బాగా ఎఫర్ట్ పెడుతున్నాం.
దానితోపాటు ఇల్లు చుట్టూ ఒక 10 చెట్లు పెంచితే మీ ఇల్లు కూడా బాగా చల్లగా ఉంటుంది, వాతావరణం కూడా ఇంత హీట్ లేకుండా తగ్గుతుంది. చూడండి 10:30కే ఉండలేకపోతున్నాం కదా. ఇది తగ్గాలి అంటే చెట్టు పెంచాల్సిందే, వేరే మార్గమే లేదు. మీరందరూ ఈ రోజు ఇది ఇలాంటి ఒక ఇష్యూస్ మీద డిస్కషన్ జరగాలి, దీని మీద కొద్దిగాను మనం ఎఫర్ట్ పెట్టాలి అనే ఒక అజెండాతో పెట్టినది ఈరోజు ఈ సాసా కార్యక్రమం. వచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. ఇక్కడే మనం బతకాలి. ఇది బతకాలంటే దీన్ని శుభ్రంగా ఉంచడం మన బాధ్యత. సివిక్ సెన్స్ అన్నది రోజుగా మన దగ్గర తగ్గిపోతుంది. కరోనా అలాంటి ఒక ఇది వచ్చిన తర్వాత కూడా మనం ఈ శుభ్రంగా ఉంచాలి మన సరౌండింగ్స్ అన్న ఒక రెస్పాన్సిబిలిటీని ఇంకా సొసైటీగా మనం తీసుకొని ప్రాపర్గా మెయింటైన్ చేస్తే, అంటే మీరు వెళ్ళి అక్కడ క్లీన్ చేయండి అని కూడా మేము చెప్పట్లేదు. మీరు చెత్తని బయటకు వేసేయకుండా మీరు ప్రాపర్గా ఇంటింటికి మనిషి పంపిస్తాము, క్లాప్ మిత్రాస్కి హ్యాండ్ ఓవర్ చేయండి, వాళ్ళు తీసుకెళ్ళి అది ప్రాపర్గా డిస్పోజ్ చేస్తారు. అది కాకుండా రోడ్డు మీద చెత్తలు వేయడం, డ్రైనేజ్లో చెత్తలు వేయడం, ఆ డ్రైనేజ్ అలా స్టాగ్నేట్ ఉండిపోతే కూడా అంటే ఒక కంప్లైంట్ సిస్టమ్ పెట్టాము పంచాయతీలో, అది ప్రాపర్గా వాడుకొని ఏదైనా ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్గా చెప్పడం, అసలు సొసైటీగా మనం అందరూ కలిసి పని చేయడం, అది ఒక విధానం, అది అందరూ చెయ్యాలి అని కోరుకుంటున్నాను. అలాగే ఇంటికి ఒక 10 మొక్కలు. పెందుర్తి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో చింతల గ్రామంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలతో పాటు పలు వైద్య విభాగాల సేవలు అందించారు. ఈ కార్యక్రమానికి విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంకర్వ్రత బాగ్చి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. బృందా క్యాన్సర్ హాస్పిటల్, అనిల్ నీరుకొండ హాస్పిటల్ చెందిన డాక్టర్లు ఈ శిబిరంలో పలు రకాల వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమానికి చింతల గ్రామం మరియు పరిసర గ్రామాల నుండి సుమారు 300 మంది ప్రజలు హాజరై వైద్య సేవలు పొందారు. మన మ్యామోగ్రామ్ టెస్ట్ చేయడం వల్ల సింప్టమ్స్ లేకుండా, అంటే ఓపీడీ బేస్ లో చూపించుకుంటారు. ఆ చిన్న లంప్ ఏదైతే ఉందో మ్యామోగ్రఫీ ద్వారా డిటెక్ట్ చేసిన లంప్ అని ఒక ½ an hour వెరీ సింపుల్ సర్జరీస్తోని పేషెంట్. ఈ మెగా వైద్య క్యాంప్ నిర్వహిస్తున్న బృందా హాస్పిటల్ మేనేజ్మెంట్, ఎన్జిఓస్, పెందుర్తి పోలీస్ ఇన్స్పెక్టర్ అండ్ సిబ్బంది, మోస్ట్ ఇంపార్టెంట్లీ మన చింతల అగ్రహారం సర్పంచ్ మేడంకి, ఎక్స్ఎంపీ మేడంకి, ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు. నేను చాలా రోజుల నుండి అనుకున్నాను, మాడుగుల ప్రాంతం మన జిల్లాలో పెందుర్తి మండలంలో ఇక్కడికి వస్తాము, ఈ ఏరియాలో ఒక పెద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తాము. సో మన పెందుర్తి ఇన్స్పెక్టర్ చాలా కష్టపడి బృందా హాస్పిటల్ మేనేజ్మెంట్ దగ్గరికి, తర్వాత ఎన్జిఓస్ దగ్గరికి, తర్వాత ఈ గ్రామం ఇక్కడికి వచ్చి మన సర్పంచ్ మేడం దగ్గరికి, ఎక్స్ఎంపీ మేడం దగ్గరికి, రాజకీయ నాయకులు అందరినీ తీసుకొని ఈ రాజకీయాలకు అతీతంగా ఒక మంచి ఉత్తరాంధ్ర ప్రజలు ఆరోగ్య ప్రదాయని కేజీహెచ్ ప్రక్షాళన అభివృద్ధిలో స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తనదైన శైలిలో ముద్ర వేస్తున్నారు. నిరంతరం రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా శనివారం కేజీహెచ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన శ్రీకారం చుట్టారు. 40 బెడ్లతో కూడినటువంటి క్యాజువాలిటీ డిపార్ట్మెంట్ లో సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనర్ సిస్టమ్ ను ప్రారంభించి రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కు అనుసంధానిస్తూ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ను ప్రారంభించారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ఉద్యోగులు ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేయించి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు.
అందరూ నేను చదివిన తర్వాత అందరు చదువుకుంటారండి. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ముఖ్యంగా అందులో అన్ని చోట్ల అందరూ నేను ఇవాళ కేజీహెచ్ పాల్గొనడం జరిగింది. సో ఇప్పుడే మా డాక్టర్ గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. హిట్ ద బిట్ అంటే ఈ వడదెబ్బ నుంచి ఎలా రక్షించుకోవాలన్న దాని మీద చాలా చక్కగా ఆయన చెప్పడం జరిగింది. సో మళ్ళీ అదే రిపీట్ అవసరం లేదు. సో ప్రతి ఒక్కరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మన ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి హెల్త్ ప్రాబ్లం అయినప్పుడు కొన్ని జాగ్రత్తగా ఉంటే చాలా మంచి. విశాఖ స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ కాంట్రాక్టు కార్మికులను కేంద్ర మోడీ ప్రభుత్వం బలవంతంగా సమ్మెలోకి నెడుతుంది. వేల సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులను చట్ట విరుద్ధంగా తొలగిస్తుంది. విఆర్ఎస్ పేరుతో పర్మనెంట్ ఉద్యోగులను తొలగిస్తుంది. స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మీటింగ్ కు వెళ్లారని 4 కార్మికులను సస్పెండ్ చేసింది. 7 యూనియన్ నాయకులకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. కాంట్రాక్టు కార్మిక నాయకులను విధుల నుండి తొలగిస్తుంది. ఈ అమానుష చర్యలను జేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. వీటిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా పర్మనెంట్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేస్తున్నారు. నాయకులకి షోకాజ్ నోటీస్ ఇస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈ సంవత్సరం 5,600 మందిని తొలగింపు పూనుకున్నారు. ఇప్పటికే 3,000 మంది తీసేశారు. విఆర్ఎస్ పర్మనెంట్ ఎంప్లాయీస్ని దాదాపు 2,500 మంది బయటపెట్టారు. ఈ అక్రమ తొలగింపు రాపాలని, నాయకుల మీద సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులు రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మిక తొలగింపు రాపి అందరికీ ఉపాధి కల్పించాలని, కేంద్రం ప్రకటించినటువంటి ప్యాకేజీ కార్మికుల జీతభత్యాలు, రా మెటీరియల్లు, యంత్రాల కోసం వినియోగించాలని, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలని ప్యాకేజ్ రివైవల్ ప్యాకేజ్ అన్న పేరిట దాన్ని శాంక్షన్ చేశారు. అందులో 1% ఆఫ్ ది అమౌంట్ కూడా పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు. సో ఇన్స్పైట్ ఆఫ్ దట్ మార్చిలోను మనం ఏప్రిల్లో వాళ్ళ ప్రొడక్షన్ తీసుకుంటే లాభాల బాటలో వారు నడుస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఫర్దర్గా ఈ కాంట్రాక్ట్ లేబర్ కానివ్వండి, ఇన్ సర్వీస్లో ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ని కూడా విఆర్ఎస్ పేరిట పంపించడం మోస్ట్ అన్డెమోక్రటిక్ ఆస్పెక్ట్. అందులో వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రధానంగా 19th and 20th ఎవరికి వారి సైబర్ నేరాల పట్ల తగిన అవగాహన కలిగి ఉండాలని నగర పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాగ్చి స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి పాత గాజువాక సెలెస్ట్ అపార్ట్మెంట్ ఆవరణలో గాజువాక పోలీస్ ఆధ్వర్యంలో నవ సమాజ నిర్మాణ ప్రోగ్రాం పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపి మాట్లాడుతూ సైబర్ మోసం వల్ల డబ్బు పోగొట్టుకున్న వారు కేవలం గంటలో 1930కు ఫోన్ చేసి పోయిన సొమ్ము రాబట్టేందుకు అవకాశం ఉందన్నారు. మా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. మన ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఇది నా ఫస్ట్ ప్రోగ్రామ్. ఈ నవ సమాజ నిర్మాణం ఇక్కడ నుండి స్టార్ట్ చేయబోతున్నా. నెక్స్ట్ మా ఉద్దేశం, మా లక్ష్యం మన నగరంలో ప్రతి గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి కొన్ని ఇష్యూస్ గురించి రాత్రి కానీ పగలు కానీ నాకు కాల్ చేయాలి, కానీ నాకు మెసేజ్ పెట్టండి. నేను సాధారణ వరకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 7995095799. ఇంకొకటి, ఇక్కడ చాలా మంది ఉన్నారండి. మంచి లొకేషన్ పక్కన ఒక పెద్ద మాల్. భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ దేశ రక్షణలో ప్రాణ త్యాగం చేసిన వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా హోంమంత్రి అనిత పాల్గొన్నారు.
భారత్ మాతాకు జై, వందే మాతరం నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. కార్యక్రమంలో భాగంగా మాజీ సైనికులకు హోంమంత్రి అనిత సన్మానం చేశారు. సైనికులు దేశం కోసం ఎంతో సేవ చేశారని ఆమె వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఈరోజు బీజేపీ అధ్యక్షులు మన పరమేశ్వరరావు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాతబాబు గారు, జనసేన నుంచి మన నాయకులు అన్న గడ్డం బుచ్చి గారు, తోట నాగేష్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మెయిన్ నాయకత్వం అందరూ కూడా ఇక్కడికి వచ్చి తిరంగా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. నిజంగా మనందరికీ తెలుసు, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి. పెహల్గామ్ అని చెప్పి అక్కడ టూరిస్టులందరూ వెళ్తే ఎంతో చక్కగా అక్కడికి వెళ్లి రిటర్న్ వస్తారు అనుకునేసరికి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కుటుంబ సభ్యులను చంపిన పరిస్థితి చూసాం. అది కూడా చంపడం ఎలా చేశారంటే, నువ్వు ఏ మతానికి సంబంధించిన వాడివి, హిందువా ముస్లిమా అని అడిగి అదే వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు అతి దారుణంగా కాల్చి చంపిన పరిస్థితి. అలా జరిగిన కాల్పుల్లోని మనకి తెలుసు, వైజాగ్ నుంచి చంద్రమౌళి గారు, అదేవిధంగా నెల్లూరు కావలికి సంబంధించిన మధుసూదన్ గారు, మన తెలుగు వాళ్ళు కూడా అందులో చనిపోయారు. సుమారుగా 26 మందిలో 2 తెలుగు వాళ్ళు కూడా అందులో చనిపోవడం జరిగింది. అక్కడ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అలర్ట్ అయ్యి వాళ్ళనందరినీ కూడా మృతదేహాలు ఇక్కడ తీసుకొచ్చి గవర్నమెంట్ లాంఛనాలతో అక్కడ మనందరం కూడా వాళ్ళ సపోర్టివ్, గవర్నమెంట్ సపోర్టివ్ తో అక్కడ దహన సంస్కారాలు కూడా చేసి వాళ్ళందరినీ కూడా మన అందరినీ కూడా ఒక సానుభూతి తెలియజేసాం. ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చాం. కానీ తర్వాత స్టార్ట్ అయింది అసలు విషయం అంతా కూడా. ఏ మహిళల ముందైతే వాళ్ళ భర్తల ప్రాణాలు తీశారో, ఏ తల్లి ముందైతే ఆ కొడుకు ప్రాణాలు తీశారో, ఏ పిల్లడు కొడుకు ముందైతే తండ్రి ప్రాణాలు తీశారో, కంపల్సరిగా వాళ్ళ మీద మనం ఆత్మస్థైర్యాన్ని నింపాలి భారతీయుల్లో. హరిత సాంకేతిక పరిజ్ఞానం, గ్రీన్ టెక్నాలజీస్ ని అందిపుచ్చుకోవడానికి సహకారం అందించడంతో పాటు పర్యావరణ హిత వ్యాపారులకు తక్కువ వడ్డీకి నిధులు సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. భారత పరిశ్రమల సిఐఐ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో విశాఖలో గ్రీనర్ రెజిలియంట్ ఫ్యూచర్ పేరిట నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. స్థిరమైన ఉత్పత్తుల కోసం ఎగుమతి సామర్థ్యాలను పెంపొందించడం, ఈఎస్జీ ప్రమాణాలకు అనుగుణంగా చిన్న సంస్థలకు సహకరించేందుకు శిక్షణ అందించాలని లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. సిఐఐ ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సస్టైనబిలిటీ మోడల్ ఫర్ గ్రీన్ ఎనర్జీ అనే దాని మీద ప్రధానంగా ఒక సమిట్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూసాం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో 10 సూత్రాల్లో నెట్ జీరో క్యాపబిలిటీ, సర్క్యులర్ ఎకానమీ మీద ప్రధానంగా సూత్రాల కింద భావించి ఈరోజు రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రపంచమంతా కూడా నెట్ జీరో క్యాపబిలిటీ అనే దాని మీద ప్రధానంగా దాన్ని వ్యవహరిస్తున్నారు. ప్రతి దేశం కూడా అడాప్ట్ చేస్తుంది. ఎక్కడైతే కార్బన్ ఎమిషన్స్ జీరో చేయగలుగుతామో అక్కడ ఇండస్ట్రీస్ ప్రతిపాదించడానికి కూడా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఈరోజు రాష్ట్రానికి రావాలని ఆలోచన ఉంది. ఎందుకంటే ఈ నెట్ జీరో క్యాపబిలిటీ ఎమిషన్స్ అనే దాని మీద ప్రధానంగా 10 సూత్రాల్లో ఒక సూత్రం కింద గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అడాప్ట్ చేస్తున్నారు. మనం చూసాము, గత 10 నెలల కాలంలో నియర్లీ 20 గిగావాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అండ్ పంప్డ్ ఎనర్జీ మనం ఎంఓఈస్ చేసుకొని రాష్ట్రానికి 20 గిగావాట్ ఆఫ్ సోలార్ గ్రీన్ ఎనర్జీ మనం చేసుకుంటున్నాము. ప్రధానంగా అటువంటి గ్రీన్ ఎనర్జీ ఉండే చోట కూడా నెట్ జీరో క్యాపబిలిటీ ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు కూడా పెట్టేదానికి ఆస్కారం ఉంది. ఈరోజు ఈ సమ్మిట్ ప్రధానంగా ఇండస్ట్రీ పార్ట్నర్స్ అందరూ కూడా సస్టైనబుల్ మోడల్ ఎలా చేసుకుంటే బాగుంటుంది, గ్రీన్ ఎనర్జీ అనేది ఎలా అడాప్ట్ చేసుకోవాలి, దాంట్లో గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, గవర్నమెంట్ కూడా పవర్ ఆడిట్ మీద, వాటర్ ఆడిట్ మీద సబ్సిడీస్ ఇస్తుంది. అంతేకాకుండా ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు ఈ వేదికగా ఇండస్ట్రీ పార్ట్నర్స్ అందరూ కూడా మంచి స్పీకర్స్ వచ్చారు. దువ్వాడ రైల్వే స్టేషన్ లో గత 12 రోజులుగా దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్, మానస వికాస వేదిక, మానవతా స్పందన చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మంచినీటి బాటిళ్ల పంపిణీ కార్యక్రమంలో ఉక్కు అధికారుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఉక్కు కర్మాగారంలో ఉద్యోగం చేసే రిటైర్డ్ ఉద్యోగులు సొంత డబ్బులతో మినరల్ వాటర్ బాటిల్ కొనుగోలు చేసి జనరల్ బోగీలో ప్రయాణించే రైలు ప్రయాణికులకు ఉచితంగా అందిస్తున్నారు. కాంచమూర్తి ఈశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా జీవించాలని కోరుకునే కొందరు ఉద్యోగులు అందరూ కలిసి సేవా దృక్పథంతో ఉచిత మంచినీటి సరఫరా అందరికీ అందజేయాలనేది ఆలోచనతో ప్రతిరోజు 250 మినరల్ వాటర్ బాటిల్స్ ను కొనుగోలు చేసి 2 గుంపులుగా విడిపోయి జనరల్ బోగీలలో ప్రయాణం చేసే రైలు ప్రయాణికులకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. చెప్పంటారా? అందరికీ నమస్కారం అండి. నా పేరు పి శ్రీనివాసరావు. మానవతా స్వచ్ఛంద సాంఘిక సేవా సంస్థ ఉక్కునగరం శాఖకి ప్రెసిడెంట్గా ఉన్నాను. దువ్వాడ రైల్వే స్టేషన్లో జనరల్ బోగిలో ప్రయాణించే ప్రయాణికులకి మంచినీళ్ళు ఉచితంగా సరఫరా చేయాలనే ఆలోచన మానవ వికాస్ వేదిక, దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్, మానవతా స్వచ్ఛంద సాంఘిక సేవా సంస్థ ఈ మూడు మొదటగా అనుకున్నాయి. ఆ తర్వాత మాకున్న ఇతర స్వచ్ఛంద సంస్థల పరిచయాలతోటి వల్ల మేము వాళ్ళకి కూడా ఫోన్ చేస్తే వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. అలా జాయిన్ అయిన వాళ్ళలో స్పందన చేయుత, సత్యసాయి సేవా సమితి, ఐ స్టాండ్ ఫర్ నేషన్, జై భారత్ ఫౌండేషన్, అలా వివిధ స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్, అలాగే కోర్మన్పాలెం లయన్స్ క్లబ్ వారు వీళ్ళందరూ కూడా ఎవరికి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం కొంచెం ఎండలో చేయడం కష్టమైనా కానీ అందరి సహకారంతో బాగా నడుస్తుంది. దయచేసి మా విజ్ఞప్తి ఒకటే, ఈ కార్యక్రమంలో దయచేసి ఎవరికి అవకాశం ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఈ వాటర్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమము ఏప్రిల్ 30 తారీఖు నుంచి మొదలుపెట్టామండి. ఇప్పటికి 16వ రోజు. రిటైర్డ్ అయిపోయిన స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఇంటి దగ్గర సేద తీర్చకుండా మండే ఎండలోనూ పిల్లలు, ఆడవాళ్ళు అందరూ కలిసి భోజనాలు చేయకుండా ఇక్కడికి వచ్చి జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్న లేడీస్కి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి, ఈ పూర్ పీపుల్కి వాటర్ బాటిల్ కొనుక్కోలేని వాళ్ళకి 1 లీటర్ బాటిల్స్ ఫ్రీగా అందజేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రశాంత్ ఎక్స్ప్రెస్కి వీలుని ఒకసారి మేము రత్నాచల్కి ఇంకా కొన్ని ట్రైన్లకి మేము సప్లై చేస్తున్నాం. మాకు కొంత దాతల దగ్గర నుంచి లయన్స్ క్లబ్బు, మానవతా వికాసు, సత్యసాయ, మిగిలిన వాళ్ళ దువ్వాడ రైల్వే యూజర్స్, మిగిలిన సంస్థల దగ్గర నుంచి మాకు సహాయ సహకారాలు అందడం వల్ల ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా దేవుడి దయ వలన ఈ ఎండాకాలంలో పూర్తి చేయాలని చెప్పేసి మేము ఇంకా కొనసాగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కల్చర్ ఫౌండేషన్ చైర్మన్, బీజేపీ గంగవరం మండలం అధ్యక్షులు పేర్ల అప్పారావు ఆధ్వర్యంలో గాజువాక, పెదగంట్యాడ, గొడ్డువాడిపాలెంలో దివ్యాంగుల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న కూటమి నాయకులు, బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగారావు, జనసేన నాయకులు తిప్పల రమణారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 మంది దివ్యాంగులకు ఉచితంగా 45 రోజుల పాటు కంప్యూటర్ కోర్స్, ఆఫీస్ స్టాఫ్ అసిస్టెంట్ వంటి వృత్తి విద్యలో ఉచితంగా వసతి భోజనం శిక్షణ ఇచ్చి వారికి పలు సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తారని తెలిపారు. కల్చరల్ ఫౌండేషన్ చైర్మన్ అప్పారావు గారికి, మన గాజువాక బీజేపీ నియోజకవర్గం కర్ణంరెడ్డి నరసింహరావు గారికి, అలాగే బ్రదర్ ప్రకాష్ గారికి, జీలకర్ర, మరి ఈ ప్రాంతంలో పేర్ల అప్పారావుకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎంచేదంటే ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు. చాలామందికి డబ్బు ఉంటుంది కానీ సేవ చేసుకునే అవకాశం దొరకదు. అది భగవంతుడు కృప ఉన్న వాళ్ళకే అది అవకాశం దొరుకుతుంది.
మరి అలాంటి వ్యక్తి అప్పారావుకి మనమందరూ కూడా చేయూతనివ్వాలి. మరి ఇక్కడ దివ్యాంగులకి ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి కంటిన్యూస్గా 8 సంవత్సరాలు వాళ్ళకు ట్రైనింగ్ ఏర్పాటు చేసి అండి కల్చర్ ఫౌండేషన్ మరియు ట్రైన్ సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ చైర్మన్ పేర్ల అప్పారావు గారు గిరి గారి ఆధ్వర్యంలో మన పెదగంటియాడ గొడ్డివానిపాలెంలో ఒక రెసిడెన్షియల్ హాస్టల్ ప్రారంభించడం జరిగింది. సుమారు 25 మంది ఎవరైతే దివ్యాంగులు విద్యార్థులు ఉంటారో వారందరికీ కూడా ఉచితంగా కంప్యూటర్ శిక్షణ, అదేవిధంగా బయట ఎక్కడైనా వాళ్ళు జాబ్ చేసుకోవడానికి అవసరమైన స్కిల్ డెవలప్ చేయడం కోసం ఈ యొక్క సెంటర్ని ప్రారంభించినందుకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు గౌరవనీయులు జనసేన నాయకులు శ్రీ తిప్పల రమణారెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ గత 10 ఏళ్లుగా ఈ కల్చర్ ఫౌండేషన్ అదేవిధంగా ట్రైన్ సంస్థ ఆధ్వర్యంలో ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి. ఆయుష్మాన్ ఆరోగ్య కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని జీవీఎంసీ వద్ద వినూత్నంగా తమ చేతులకు గోరింటాకు రూపంలో నిరసన చిత్రాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల పెండింగ్ ప్రోత్సాహకాలను జమ చేయాలని అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. సిహెచ్ఓ పోస్టులకి ఎలిజిబుల్ అయ్యి రిటర్న్ టెస్ట్ ద్వారా ఎగ్జామ్స్ రాసి మరి పోస్టులోకి వచ్చాము. మేము 6 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నా కనుక మాకు ఎటువంటి ప్రభుత్వం నుంచి గుర్తింపు కానీ, శాలరీలో హైక్ కానీ, రెగ్యులరైజేషన్ కానీ, ఈవెన్ పిఎఫ్ ఇంతకు ముందు వరకు ఇచ్చేవారు. గత సంవత్సరం నుంచి మాకు ఈపీఎఫ్లో కూడా కట్ చేస్తున్నారు. ఎందువల్ల కట్ చేశారనే సమ్మె చేస్తున్నాము. గవర్నమెంట్ చర్చలకి ఇంకా పిలవటం లేదు. ఒకవేళ ఇదే విధంగా పిలవకుండా ఉంటే కనుక దీన్ని ఇంకా ఉధృతంగా చేయడానికి మేము ముందుకు కూడా వెనుకన్న వేయకుండా ముందుకు సాగిస్తాం. మేము ఆల్రెడీ చాలా వరకు ఎమ్మెల్యేస్ని, లోకేష్ గారిని అందరినీ కలిసి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది మా న్యాయపరమైన డిమాండ్స్ కోసం. దాన్ని కొంచెం ప్రభుత్వం గుర్తించి మా డిమాండ్స్ నెరవేర్చడం కోరుతున్నాను. ఇది నేను బోని పంచాయతీలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లోని ఆనందపురం మండలంలో పనిచేస్తున్నాం. ఈరోజు 19వ రోజు అండి మా సమ్మె. మేము గత 19 రోజులుగా ఈ సమ్మె చేయడానికి కారణం ఏంటంటే మా న్యాయమైన డిమాండ్ని ప్రభుత్వం పరిష్కరించాలి అని కోరుతూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.